చదువుకున్నాము. రోమిలకు రాసిన పత్రిక రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మనం చదివినాము. ఇందులో ఎక్కువ శాతము మనకు తెలియబడుతున్న విషయం ఏంటంటే, ఇందులో ఒక న్యాయ తీర్పు గురించిన విషయం ఉన్నది. ఈ అధ్యాయంలో న్యాయ తీర్పును గురించి ఉన్నది. పాపానికి శిక్ష గురించిన విషయాలు ఉన్నాయన్నట్టు. ఈ 2వ అధ్యాయంలో మొదటి వచనంలో ఏమన్నాడు చూడండి. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడవైనను సరే నిరుత్రుడవై ఉన్నావు. దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చున్నావో దాని విషయంలో నీకు నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనిచున్నావు అన్నది. ఎవరిని ఏ విధంగానైతే మనము తీర్పు తీర్చుచున్నామో ఆ తీర్పు ఏం తెలియజేస్తున్నదంటే, మనలను నేరస్తులుగా తెలియజేస్తుంది. మనమే నేరస్తులమని చెప్పుకొనిచున్నమాట. నాకు నేనే ఒక తీర్పు విధించుకుంటున్నాను, నేను నేరస్తుని అని ఎదుటి వ్యక్తిని ఎప్పుడైతే అంటున్నామో మనం అట్లా అంటున్నాం, మనకు అట్లా తీర్పు విధించుకుంటున్నాం. తర్వాత ఇప్పుడు మీకు అల్కటి మాట చెప్తాను. ఎదుటివారి కంట్లో నలిసే ఉన్నది, కానీ మన కంట్లో ఏముంది? దూలం ఉంది. దూలం పెద్దదా, నలిసి పెద్దదా? దూలమే పెద్దది. దూలం చాలా పెద్దది. కనుక ఈ దూలాలను అన్నిటినీ తీసి పారేయాలి. దూలాలన్నిటినీ తీసి పారేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్యకు వందనాలు. ఇక్కడ ఒక న్యాయమైనటువంటి ఈ తీర్పు ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయం 17వ వచనంలో ఒక తీర్పుని అక్కడ ఎట్లా తీర్పు తీర్చబడుతుందో ఒకసారి చూద్దాం. ఇప్పుడు న్యాయమైన తీర్పు తీర్చాలి. ఎట్లా అది జరుగుతున్నదో చూడండి, చదవండి. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 17వ వచనం 1:17లో ఏమున్నదంటే, న్యాయమును బట్టి మీరు తీర్పు తీర్చవలనని ఉన్నదా. అట్లా తీర్పు తీర్చినప్పుడు అల్పుల సంగతి గాని గనుల సంగతి గాని పక్షపాతము లేకుండా వినవలను. న్యాయపు తీర్పు దేవునిదే. కాబట్టి మీరు మనుషుని ముఖము చూసి భయపడవద్దు. మీకు అసాధ్యమైన కఠిన వ్యాజ్యమును నా యొద్దకు తీసుకొని రావలెను. నేను దానిని విచారించదను అన్నాడు. నేను దాన్ని విచారించదను అన్నాడు. అంటే తీర్పు తీర్చేటప్పుడు అక్కడ తీర్పు అనేది దేవునిది. అంటే మనకల్లా తెలియబడుతున్న విషయం ఏంది? న్యాయపు తీర్పు దేవునిదే. న్యాయమైనటువంటి విషయము అంటే మనకి ఇక్కడ అంశము కూడా న్యాయపు తీర్పు దేవునిదే. అంటే న్యాయపు తీర్పు అంటే ఎట్లా తీర్పు తీర్చి, ఇప్పుడు దేవుడు ఒకవేళ తీర్పు తీరిస్తే న్యాయంగా తీర్పు తీరుస్తాడు. న్యాయంగా తీర్పు తీరుస్తాడు. మరి మీరు కూడా తీర్పు తీర్చేటప్పుడు న్యాయంగానే తీర్పు తీర్చాలి అని చెప్తున్నాడు ఇక్కడ. అయితే అల్పుల సంగతి కానీ గనుల సంగతి కానీ పక్షపాతము లేకుండా వినాలే. 2 దిక్కుల ఇరుపక్షాల వారి విషయాలు కరెక్ట్గా వినాలే. విని దానికి తగిన రీతిలో న్యాయం చెప్పాలి. కానీ ఈ తీర్పు అంతా గనులు వచ్చారు అనుకోండి, అలుపులను లెక్క చేస్తారు. ఈ కాలంలో ఎవరన్నా అలుపులను ఆ గనుడైనటువంటి వాడు చేసిన తప్పులన్నీ 100 ఉంటే 8 మోపి లోపలేస్తాడు. ఎంతకు బయటకు రానేరు ఈ కాలంలో. అలా చేస్తారన్నట్టు. న్యాయమైన తీర్పు మనుషులు తీర్చడం లేదు. అందుకనే దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలకు తెలియజెప్తున్న మాట ఏంటంటే, అల్పుల సంగతి కానీ గనుల సంగతి కానీ పక్షపాతం లేకుండా వినాలే. న్యాయపు తీర్పు దేవునిదే. మీరు మనుషుని ముఖము చూడద్దు. మనుషుని ముఖము చూసి తీర్పు తీర్చద్దు. ఇతడు కొంచెం గొప్పవాడు ఉన్నట్టున్నది, కొంచెం ధనవంతుడు ఉన్నట్టున్నది, 4 డబ్బులు ఎక్కువ నచ్చినట్టున్నాయి అని లాయర్ల దగ్గరికి పోతే ఏ పాలు విండినట్టే రోజు పొద్దున సాయంత్రం
బర్రె పాలు పిండినట్టే ఇది దిగనియరు, అది ఒడవనియరు. అలే నేర్చుకున్నారు వాళ్ళ చదువు. కనుక ఇలా చేయకూడదట. తీర్పు ఎవరిది? ఇప్పుడు దేవునిది. కనుక న్యాయమైన తీర్పు దేవునిది. కనుక మనం తీర్పు తీసేటప్పుడు న్యాయంగా తీర్పు తీర్చాలి అని చెప్తున్నాడు అన్నట్టు. ఆ తర్వాత రెండవ వాక్యాన్ని చూద్దాము. కీర్తనలు 94:15 చూడండి. 94 కీర్తన 15వ వచనం ఒకసారి చూద్దాము. త్వరగా మనము తీస్తే తొందరగా ముగించుకుంటాం. 94:15 ఏమన్నా అక్కడ? నీతిని స్థాపించుటకై న్యాయపు తీర్పు జరుగును, యథార్థ హృదయులందరూ దానిని అనుసరించెదరు అనున్నారు. మనము అంటే న్యాయపు తీర్పు జరిగేది ఎందుకనంటే నీతిని స్థాపించుటకై న్యాయపు తీర్పు జరగాలని. అక్కడ ఆ తీర్పు చేసేది ఎందుకంటే అక్కడ ఒక నీతి కార్యం జరగాలి. నీతి కార్యం జరగాలి. ఇక్కడ సరే దేవాసారు వాళ్ళు వాళ్ళ కులంలో మంచి ఒక ఇదే ఒక ఇంటి గురించినటువంటి విషయం వస్తే ఎంతకు దిగడం లేదు. అది కులస్తులు అంటే తీర్పు న్యాయంగా చేస్తే ఎప్పుడు అయిపోద్ది. ఒక్కసారి కూర్చుంటే కథమే. నేను చిన్నప్పటి కాలం లేదన్నా భార్యాభర్తల సమస్య ఉన్నా, ఇంటి సమస్య ఉన్నా, పొలం సమస్య ఉన్నా, ఆ కులంలో కూర్చున్నారంటే తర్వాత ఆ కులం నుంచి ఇద్దరు, ఈ కులం నుంచి ఇద్దరు, ఈ కులం నుంచి ఇద్దరు, కులానికి ఒకరు నలుగురు జమ చేస్తారు. ఒకటే కులంలో అయితే మోసం జరుగుతుంది. బాగా గమనించాలి. మీరు ఎప్పుడైనా ఏదైనా చేస్తే మన కుల పుల్లే కదా అని నేను ముందు పడితే మొత్తం ముంచేసారు నన్ను. నేను జరిగిందే చెప్తున్నా, అన్యాయం ఏం చెప్తలేదు. కనుక మన కులంలో చెప్పాడు. అదెప్పుడు యాదవన్నను, రామన్నను యాదవన్నను, ఈ మన ఇంకో అన్నను, ఈ ముగ్గురు నలుగురు కులాలకి వెళ్ళి ఒకరిని లేక ఇద్దరు చొప్పున మళ్ళీ పిలుచుకొని, అంటే నాకు తెలిసిన విషయం చెప్తాను. ఈ నలుగురిని కూర్చోబెట్టాలి. సడన్గా వీళ్ళు వచ్చేది వాళ్ళకి తెలియదు, వాళ్ళు వచ్చేది వీళ్ళకి తెలియదు. ఇక పలానా వాళ్ళు వస్తారన్నట్టు చెప్తే వీళ్ళు ముందే కుమ్మక్క అవుతా. బాగా గమనించాలి. ఎవరు వస్తారు తీర్పు కంటే నేను జయఫలాన్ని పిలుస్తున్నా, ప్రసాదాన్ని పిలుస్తున్నా, వెంకటేశ్వరాన్ని పిలుస్తున్నా, అబ్రాం గారిని పిలుస్తున్నా, మళ్ళీ నలుగురు వస్తానని చెప్పినాడు. వీడు ముందే అది లైన్ వేస్తాడు, ఫోన్ కొడతాడు. కనుక వేరైతుంది కథ. కనుక అసలు ఎవరిని వెళ్తున్నామో అచ్చుకోసుడు దాకా ఎవరికి తెలియదు. మాకు జరిగిన విషయాన్ని బట్టి నేను చెప్తున్న విషయము. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అంటే ఇవన్నీ జరిగిన తర్వాత బైబుల్ చదువుతా అంటే నాకు అర్థమవుతా ఉన్నది. ఇది ముందుకు ఇట్లా అర్థమైతే కొద్దిగా తిరుగుండు కావచ్చు, కానీ చెప్పేటోళ్ళు లేరు, సహకరించలేరు. ముంచుడు మొత్తం ముంచుడు బాప్తిసం చేశారు. కనుక తీర్పు ఏమి స్థాపించినది తీర్పు జరగాలట? నీతిని స్థాపించిన కొరకు తీర్పు జరగాలి. కానీ ఇంకా అన్యాయం అయ్యటానికి, ఇంకా నశించిపోవటానికి, ఇంకా కుటుంబాల్లో కూలిపోవటానికి తీర్పు జరగకూడదు. ఒక తీర్పు జరిగిందంటే నీతిని స్థాపించాలి. నీతి అంటే ఏంటంటే మంచి జరగాలి. అక్కడ మంచి జరగాలి. ఇద్దరు వ్యక్తులు నిలబెట్టుకొని వచ్చారంటే వాళ్ళని సమాధానపరిచి మళ్ళీ కలిసి బతికేటట్టుగా సెట్ చేయాలి. అదే నేను నీకు చెప్పేది నీకు చెప్తా, ఆయనకి చెప్పేది ఆయనకి చెప్తా, తర్వాత నువ్వు చేసేపు అంటే అది పరిస్థితి, తీర్పు కాదు. అది దేవుని తీర్పు ఎట్లా ఉంటుందట? న్యాయంగా ఉంటుంది. మనుషుల తీర్పు వేరే ఉంటుంది అన్న. ఇట్లా మోసపూరితమైనదిగా ఉంటుంది. కనుక ఎప్పుడు కూడా ఈ యొక్క తీర్పు ఎట్లుండాలంటే న్యాయమైన రీతిలో ఉండాలి. తర్వాత నీతిని స్థాపించడం కొరకు తీర్పు తీర్చేవారిగా ఉండాలి. మరొక వచనం చదువుదాం. 1 తిమోతి 5:24 వచనం చూడండి. 1 తిమోతి 5:24 చూడండి. 5:24 ఉందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ గమనించారా? కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందే పోయి అక్కడ ఉంటాయట. నేను ముందే పోతున్నా,
మీరు వెనకేసి రండి బిడ్డ అని పోయి అక్కడ గుమ్మం కాడ కాసుకొని ఉంటాయి. అన్ని లెక్క తెలుస్తాయి. అసలు మనం చెప్పకముందే నీకు ఫలానా సంగతులు గిట్ల జరిగినాయటని అక్కడ ఆ పెద్ద మనిషి చెప్తాడు కొన్నిసార్లు. ఎట్లా పోయినాయి అంటే ముందే పోయినాయి, అవి ముందే పోతాయట కనుక ముందే పోయినాయి అవి కనుక. అయ్యో అసలు నేను చేసిన తప్పులు ఎవరికి తెలియదు, నా హృదయంలో భద్రపరుచుకున్న బంగారం ఏంటిలాగా అని అనుకుంటారు చాలా మంది. కానీ ఆల్రెడీ అది బయటపడ్డది. ఎట్లన్నారో చూడండి, కొందరు తేటగా బయలుపడి అని ఉన్నది. తేటగా కనబడుతుంది అంట. తేటగా బయలుపడి ఆ న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవాట. ఇక అవేమో ముందు మనమేమో వెనుక, అవేమో ముందు మనమే వెనుక. అందుకని చాలా మంది ఏదైనా సమస్య అయితే ఈ ఎప్పుడు నడిచేదాన్ని తెగని బంధాలలాగా దాన్ని ఎంబడిపోయే రీతిలో చేసుకోనకుండా దేవుని తీర్పుకు అప్పచెప్పి, దేవా దీని విషయంలో నీ తీర్పు ఎట్లుంటుంది ఒకసారి చెప్పవా అని అంటే ఆయన చెప్పితే ఆడికి క్లోజ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దానికి మాడి మనం చేసిన కష్టం అంతా వాళ్ళకి పెట్టింది, ఈ సమస్యలో పడేది అది తెగని బంధం. ఈ కోర్టులకు పోలీస్ స్టేషన్లకు వెళితే తెగని బంధం. వాళ్ళ శిక్ష అవి సెక్షన్ల ప్రకారం ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ ఉంటే మనం ఆనించాలి ఈనించాలి ఆడికి తిరగడానికి సరిపోం. కనుక ఇక్కడ ఏమన్నాడంటే న్యాయపు తీర్పునకు ముందుగా నడుచున్నవి కొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి. కొన్నేమో ముందు పోతున్నవి, కొన్నేమో వెనుక పోతున్నాయి. కనుక మరి ఇలాంటి పరిస్థితులు జరిగినప్పుడు మంచి కార్యములు తేటగా కూడా బయలుపరచబడుతున్నవి. పాపములు తేటగా బయలుపరచబడుతున్నవి, మంచి కార్యములు కూడా తేటగా బయలుపరచబడుతున్నవి. అయితే బయలుపడనివి దాచబడ నేరవు అని అన్నారు. బయలుపడకుండా ఎంత భద్రంగా పెట్టి ఉంచినా అవి ఖచ్చితంగా అక్కడ ఏం జరుగుతుందంటే దాచబడకుండానే ఉంటాయట. అంటే ఏమన్నట్టు కనబడతాయి, బయలుపడతాయి అన్నట్టు. కనుక కొన్నిసార్లు మన హృదయంలో కొన్ని అనుకున్న ఎదుటి వ్యక్తి కొంత గమనిస్తాడు. నన్ను ఒకైనా చూశాడు, ఇక్కడ ఒక గీత చూసి నీకు గిన్నేళ్ళు ఉంటాయని చెప్పాడు. నీకు ఈడొక గీత చూసి నీకు ఎన్నేళ్ళు ఉంటాయని అన్నాడు. నాకైతే అంటే నా పరిస్థితి బట్టి గిన్నె ఉంటాయని. లేదు నీకు గిన్నె ఉంటాయని ఇక్కడ 2-3 పెంచి చెప్పాడు. ఎట్లా చెప్తున్నానంటే నీకు ఇక్కడ ఒక గీత చూడు, అది చెప్తుంది ఇట్లా అని చెప్తున్నాడు. అంటే ఆయన గీతలు చదివాడు. మనకెప్పుడు ఇతరులను చదివడం వస్తుంది, మన సంగతి మనం చదువుకోవడం రాదు, మన బతుకులను మనం చదువుకోవడం రాదు. మన జీవిత క్రమశిక్షణ దేవునికి ఎంత అనుకూలంగా ఉన్నది, నీతిగా ఉందా, న్యాయంగా ఉందా, భక్తిగా ఉందా, లేకుంటే పాపములో పడిన రీతిగా ఉందా, దేవునికి అసహ్యంగా ప్రవర్తన ఏమైనా కనబడుతున్నాయా, ఇవి ఆలోచించడం ఏముండదు అన్నట్టు. అందుకని ఇక్కడ ఈ రోమియోకు రాసిన ఈ యొక్క పత్రిక 2వ అధ్యాయంలో తీర్పు గురించిన విషయాలు ఉన్నాయన్నట్టు. దాంట్లో అంటే దీన్ని అంతటిని కలిపితే ఈ తీర్పు అనే మాట వస్తుంది. అట్లా ఇంకొక విషయం కూడా ఉంటుంది. కనుక ఈ ఒక్కటైతే మనం విందాం, అందులో ముఖ్యంగా ఇవి ఉంటాయి. అయితే మరొక మాట చూద్దాం. ఇప్పుడు ఎంత భద్రపరుచుకున్నవి బయటపడుతున్నాయి కనుక ఆ పాపములు కానీ తర్వాత అవి చేయకుండా వాటికి దూరంగా ఉంటే నయం. అంతే. దీని అర్థమైంది, తీర్పు తీర్చే మనుషుడా నీవెవరవైనా సరే నిరుత్తరుడవై ఉన్నావు. ఎదుటి వానికి తీర్పు తీరిస్తే నీకు నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనిచున్నావని మనం మొదటి వచనంలో చదివాం కదా. అట్లా తీర్పు జరుగుతూ ఉంటుంది. కనుక మరి ఇప్పుడు ఏం చేయాలి? పౌలు ఏం చెప్తున్నాడు? మీరు అటువలే మంచి కార్యములు కూడా బయలుపరచబడుతున్నాయి కనుక, చెడు కార్యములు కూడా బయలుపరచబడుతున్నాయి కనుక మీరు న్యాయమైన రీతిలోనే తీర్పు తీర్చాలి అని చెప్తున్నాడు అన్నది. ఇక మరి ఒక మాట, ఏప్రిల్లో రాసిన పత్రిక 10వ అధ్యాయం 27వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఏప్రిల్లో రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 27వ వచనం చూస్తే, న్యాయపు తీర్పునకు
భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నీకను ఉండును అనున్నది. అంటే ఇక్కడ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూసువారు, న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నీకను ఉండును అన్నారు. అంటే చూడండి, ఇప్పుడు న్యాయము ఏం దేవుడు న్యాయవంతుడు. దేవుడు ఎవరండి? న్యాయవంతుడు. మీకు ఒకటి అర్థమయ్యే రీతిగా చెప్తాను. న్యాయవంతుడు అన్నప్పుడు ఒక ఆయన ద్రాక్ష తోట వేశాడు. ద్రాక్ష తోట వేసి అందులో కూలికి పిలిచాడు. కూలికి పిలిచిన తర్వాత పొద్దున్న 9 గంటల నుంచి 5 గంటల దాకా పని. దినమంతా పని చేస్తే ఒక దేనారానికి అంటే మాట్లాడుకోవడం జరిగింది. అయితే పొద్దున్న 9 గంటలకు పోయి సాయంత్రం 5 గంటల దాకా పని చేశారు. తర్వాత ఓసారి 12 గంటలకు వెళ్ళాడు, కొంతమంది తీసుకొచ్చి అందులో పెట్టాడు. 3 గంటలకు వెళ్ళాడు, తీసుకొని అందులో పెట్టాడు. 5 గంటలకు కూడా పోయి తీసుకొని అందులో పెట్టాడు. 2 పోసులు ఇట్లా తీసేవారికి టైం అయింది, బెల్ అయింది. టైం అయిపోయింది అనేసరికి సరే అందరు చేతులు కలుపుకున్నారు. అక్కడికి సార్ ఉన్నాడు, పెద్ద సార్ దగ్గరికి పోయారు, అంటే తోట యజమాని దగ్గరికి పోయారు. అందరికీ దేరారం ఇస్తున్నారు. ఇక వీళ్ళకేమనిపిస్తున్నది? ఇప్పుడు న్యాయమైన మాట, న్యాయమైన తీర్పు. ఇక్కడ ఏమనిపిస్తున్నది అంటే 9 గంటల నుంచి 5 గంటల దాకా చేసిన వాళ్ళు ఉడికిపోతుంది, కడుపు ఉడికిపోతుంది, సలసల మసిలిపోతుంది అన్నట్టు. అయితే ఇప్పుడు లాస్ట్కి వచ్చిన వాళ్ళే ముందు వచ్చే వరకు దేనారం తీసుకున్నాడో పక్క జరిగింది. ఆయనకు దేనారం ఇచ్చిండంటే నాకు గంట గిన్ని చొప్పున నాకు గిన్నెత్తే అనుకోవచ్చేనే, ఈయనకు దేనారం ఇచ్చింది. ఇది ఎట్లా న్యాయం అంటారు? ఇది ఎట్లా న్యాయం అంటే, న్యాయమైన మాట మనం మాట్లాడుకున్నాం. ఎప్పుడు మాట్లాడుకున్నాం? నిన్ను తోటలోనికి పనికి పిలిచినప్పుడే ఒక రోజు కూలి 9 గంటల నుంచి 5 గంటల వరకు న్యాయమైన మాట. అదే మాట అంటే నీకు పొద్దుంత పనిచేస్తే ఒక దేనారం ఇస్తాను. పోనీ ఇంకా ఒకసారి 12కి వెళ్ళినాం, 3 గంటలకు వెళ్ళినాం, 5 గంటల వరకు వెళితే అట్టిగానే తిరిగిపోతే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా మరి తోటలోకి వచ్చి పని చేయడని, వాళ్ళకు కూడా కొంచెం పని చేయడం నేర్పిద్దామని నేను చేశాను. మాట ఇచ్చిన ప్రకారం నేను ఎంత ఇస్తానన్నా రోజుకు దేనారం ఇస్తా అన్న. ఈ రోజు వాళ్ళు కూడా వచ్చారు, పని చేశారు కనుక దేనారం వాళ్ళకి ఇవ్వాల్సిన కాదు, అది కుదరని పని అని వీళ్ళు అంటారు. అట్లెట్లుంటుందయ్యా? న్యాయమైన మాట, న్యాయమైన మాట. ఇప్పుడు 30-50 ఏళ్ల నుంచి నమ్ముకున్న వాళ్ళకు గదే రక్షణ, ఇవ్వాల్సినకి గదే రక్షణ. ఇన్ని రోజులు కష్టపడి ఉపవాసాలు ఉండి ఎన్నో బాధలను పెంచి ఏడ్చినకి గదే రక్షణ. ఇవాళ సడన్ గా వచ్చేసరికి వేసుకో రాక వీడు మనతో చూసిన వాడని అది చేయవలసిన పాపాలన్నీ చేసేస్తాడు. ఈ రోజు సడన్ గా క్షమించేవాడు. అంటే ఆయన దగ్గరికి రాగానే ప్రభా నన్ను క్షమించమనగానే ఏం జరుగుతుందంటే క్షమిస్తాడు. ఇక మొదటి నుంచి మా తాత ముత్తాతల కాంచెల్ని మేము ఏంటి అనుకుంటాను, భక్తి అంటే ఏమిటో తెలుసు, విశ్వాసం అంటే ఏమిటో తెలుసు, న్యాయం అంటే ఏమిటో తెలుసు, అసలు దశభాగం అంటే ఏంటో తెలుసు, గుడికి వచ్చాడు అంటే ఏంటో తెలుసు అని గుడికి రారోళ్ళు కూడా దొరికిపోడు తెలుసు వాళ్ళకి. అట్లా తెలిసింది వాళ్ళకు. కనుక ఇలాంటి న్యాయమైన విషయాలు మాకు ఎన్నో తెలుసు అనుకుంటే వాళ్ళు ఆన్నే ఉంటారు. కానీ ఇట్లా రాగానే వెంటనే ఫ్రెష్ అయిపోయి లోకానికి పోయేవారు ఉంటారు. మరి అట్లా మనము మొదటి నుంచి క్రైస్తవం అని బిర్రబీగకూడదు, అలా తక్కువ చూడకూడదు, ఒకరిని పక్షపాతం చేయకూడదు. ఆ రీతిగా చేయడం న్యాయము కాదన్నట్టు. దేవునికి స్తోత్రం కలుగును కాదు. అయితే ఇక్కడ ఏమున్నదంటే న్యాయమైన తీర్పునకు భయముతో ఎదురు చూస్తున్నారు చాలా మంది. భయముతో ఎదురు చూస్తున్నారంట. న్యాయమైన తీర్పు. ఒక అగ్నిగుండం ఉన్నది, అక్కడ అగ్నిగుండం ఉన్నది. దేవుడు చెప్పాడు అందరూ ఆదివారం చర్చికి రండి అని చెప్పాడు. మా ఇష్టం అండి అని వెళ్ళిపోతున్న వారు ఉన్నారు. మరి ఇక్కడ అగ్నిగుండం ఉన్నది. వాళ్ళ పాపాలు కొన్ని ముందు పోతున్నాయి, కొన్ని ముందు పోయినాయి, తర్వాత కొన్ని వెనక పోయేటి ఉంటాయి. ముందు ఉన్నాయి అవే, వెనక ఉన్నాయి అవే.
కనుక ఇప్పుడు వాళ్ళకు ఇక్కడ జరిగేది ఏంటిదట ఈ తీర్పు ప్రకారము? ఇక్కడ జరిగేది ఏంటిదట అంటే అగ్నిగుండము అగ్నియూనికను ఉండును అని. ఈ రేణి చదివితే మోషే ధర్మశాస్త్రము నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వాడిని చంపించుదురు అన్నది. అదొక సాక్ష్యం ఉన్నది అక్కడ. 2-3 నోట 2-3 సాక్ష్యం ఇస్తేనే అక్కడ చంపాలి. మరి ఇక్కడ పాపాలు ముందు పోతున్నాయి, కొన్ని పాపాలు వెనుక పోతున్నాయి. 2 వస్తున్నారు. ముందొక పెద్ద మనిషి పాపం, పెద్ద పాపం, చిన్న పాపం, నడి పాపం, ఏం పాపాలో తెలియదు. కొంచెం చిన్న చేసిన తప్పటి ఏం కాదు. మా సేవకులు కూడా చాలా మంది తప్పు కాదా అండి, ఏం కాదు పోనీ, ఏం కాదంటే ఎట్లా అది తప్పు కదా, నాకేమో భయం అవుతుంది, వాళ్ళకేమో ఏం కాదు. అరే ఇది అబద్ధం ఆడితే ఆ అబద్ధికులు అందరూ అగ్నిగుండంలో పాల్గొంటారు కదా, ప్రఖండ గంధంలో ఉంది కదా అంటే ఏం కాదు. ఏం కాదంటే నేను పోతానన్నట్టు కదా, వెళ్ళిపోతానంటే నరకంలో పడితే ఏం కాదు, అగ్నిగుండంలో పడితే ఏం కాదు, తప్పు చేసి ఆ శిక్షలో పడితే ఏం కాదు. సరే ఏం కాదంటే అప్పుడప్పుడు కొంతమందికి చెప్తాను నేను, మీరు స్టవ్ అంటూ పెడతారు కదా, ఒకసారి ఏలు పెట్టి చూడండి ఎంత చల్లగా నీళ్ళలో పెట్టినట్టు ఉంటుందండి. ఎట్లుంటుందండి? అప్పుడు కేకలు చూడండి, ఏడుసుడు చూడండి. నేను చాలా మందికి ఆ గ్రామాల్లో చెప్పాడండి, అగ్ని ఉందండి, అగ్నిగుండం ఉందండి, భయపెట్టుడు కాదండి, పాపాలు క్షమించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చినాడు, ఆయన నీ కొరకు చనిపోయి సమాధి చేయబడి 3వ దినం తిరిగి లేచినాడు, నీ పాపాలన్నీ ఆయన క్షమించినాడు. ఆయన నమ్ముకున్నప్పుడు, నీ పాపం ఒప్పుకొని ఆయన నమ్ముకున్నప్పుడు నీకు క్షమాపణ దొరుకుతుందండి. దానికి ఒక మార్గం ఇది. కనుక వెంటనే మీరు ప్రభుని నమ్ముకోవాలంటే మేమెందుకు నమ్ముకుంటామని అంటారు. వాళ్ళకు మాటకితే నమ్ముకుంటాను అక్కడ అగ్నిగుండం ఉంటుందంటే అది దాని గురించి మాకెందుకంటే అంటే ఒక్కసారి మీ ఏలు గారి మీ చేయి గారి పొయ్యిలో పెట్టి చూడు, మీ అన్నం అనుకునేటప్పుడు అది కాలుతుందా కాలదా? ఇక్కడ కాలకపోతే నువ్వు అక్కడ కూడా కాలవు. ఇక్కడ ఒకవేళ నీ చేయి కాలకపోతే నువ్వు అక్కడ కూడా కాలవు. ఒకసారి పెట్టి చూడు అని చెప్పి పెట్టి చూడండి. ఈ కాలంలో కొంచెం తెలివి కళ్ళు ఏదో చెట్టు ఉందా, ఆ చెట్టు పసరంతా పూసుకుంటే దీని మీద ఇప్పుడు నిప్పే అది నిప్ప కాదు కానీ మంట ఇట్లా పెడితే కాలదండి. అసలు తెలుగు కళలు ఉన్నారు, అసలు తెలుగు కళలు ఉన్నారు. కనుక అంటే అది అట్లా ఇప్పటి బంధమేనే, అది ఇప్పటి బంధమే కదా, అది కొద్దిసేపు ఉంటుంది పోతుంది. కానీ నీకు నిత్యం గాలి ఉంటుంది కదండి, దాన్ని గుర్తు చేసుకుంటలేడు ఆయన. తర్వాత మరొక విషయము చూద్దాం. ఇప్పుడు మీకు మనకు అర్థమైన ఒక అగ్నిగుండం అనేది ఉన్నదని, అగ్నిగుండం ఉన్నది కనుక ఒక్క మాట నేను మళ్ళీ తిరిగి అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం రోమా 2వ అధ్యాయంలోనికి ఒకటి వస్తాం. చూడండి, ఇక్కడ 5వ వచనములో నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు అన్నాడు. అయితే మరి ఇలా జరుగుతున్నప్పుడు నేను ఒక మాట ముగిస్తున్నాను. 7వ వచనము, సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెతుకువానికి నిత్య జీవము నిచ్చును అన్నాడు. అంటే సత్క్రియలు చేస్తా అంటే చాలా ఓపికగా చేస్తే, ఓపిక అంటే సత్క్రియ అంటే మేలు చేయడం, మేలు చేయాలి. ఎవరన్నా మనకు బైబిల్లో ఉన్న మాట ఏంటి, అటు శత్రువు ఒకవేళ ఆకలిగా ఉంటే వానికి అన్నం పెట్టు అంట. కానీ ఒక మానవ బుద్ధిని ఉపయోగిస్తే వానికి నీళ్ళు అన్నం కాదు కదా, మంచి నీళ్ళ చుక్క కొడియా అంటారు. మంచి నీళ్ళ చుక్క కూడా అడిగి ఆ మనిషికి ఇద్దనా అని అంటారు. ఒక మానవ బుద్ధి. అదే దేవుని బుద్ధి ప్రకారం అయితే అయ్యా ఆకలి అవుతుందా, కొంచెం అన్నం తిని, దాహం అవుతుందా కొన్ని నీళ్ళ ఇక్కడ నీడ కూర్చో అని చెప్తా ఉంటారు అన్నారు. అంటే ఈ 2 భాగాలు చూస్తే ఇట్లా ఉంటాయి. కనుక సత్క్రియను ఓపికగా చేయాలంట. అంటే మేలు చేసే విషయంలో ఓపికగా చేయాలి. చేస్తే అట్లా మేలు జరుగుతుంది. తర్వాత
8, 9 వచనాలు. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యము చేయు ప్రతి మనుషుని ఆత్మకు మొదట యోధునికి గ్రీసు దేశస్థునికి శ్రమయు వేదనయు కలుగును. అంటే దుష్కార్యములు చేసేటువంటి వ్యక్తి ప్రతి మనుషుని ఆత్మ కాట మొదట యూదుడైనా గ్రీసు దేశస్థుడైనా, అంటే యూదుడు అంటే ఇప్పుడు మన భాషలో క్రైస్తవుడు, గ్రీసు దేశస్థుడు అంటే క్రైస్తవుడు కానితరులు. వాళ్ళైనా వీళ్ళైనా దుష్కార్యం చేస్తే తప్పే, శిక్షే. నేను దేవుని నమ్ముకున్నా కదా, నేను ఏ తప్పైనా చేయొచ్చు అనేది చేస్తే వాళ్ళన్నా కొద్దిగా భయపడతారు, కానీ మనం భయం లేకుండా ఎత్తుంటుంది. ఒక ఆయన ఉన్నాడు, నేనే తప్పు చేసినా నేను చచ్చిపోతలేను కదా అన్నాడు. ఇక పానం పోతే అట్టుంది అని అయ్యగారు వెంటనే ఫోన్ చేసిన తర్వాత ప్రార్థన చేసిన పానం ఆగింది. మరి మళ్ళీ ఎందుకు చెయ్యాలి? ఇంకేదన్నా దాని అటులోనే పోతే అయిపోగా అట్లా 3-4 సార్లు బతి. ఆ రీతిగా ఎప్పుడో పోయే పానం ఆ పోయే సమయానికి మంచిగా బతుకునా అని అంటేనేమో నా ఇష్టమైన బతుకుదా అది పోతుంది. ప్రాణం పోయే సమయానికేమో ప్రార్థన చేసి నేను బతుకుతాను. అదేందో మనసులో గుణము. కనుక దేవుని పిల్లరా ఇక్కడ చూడండి, చాలా మంది సత్క్రియలను ఓపికగా చేయకుండా వెంటనే సనగడము, కొంచెం గులగడము, కొంచెము విమర్శించడము చేస్తూ ఉంటారు. వాళ్ళని విమర్శించకండి. నీ బాధ్యత ఏంటి? మీ పిల్లల ఎడల ఓపికతో ఉంటారు కదా, కొంచెం పొద్దుచ్చినా చేయలేపినా బిడ్డ జాగ్రత్త అని ఒకటి హెచ్చరించినా మళ్ళీ చీరదీసి అన్ని తిల్లా అన్నం పెట్టి ఇంటికి వెళ్ళగొట్టినా కూడా బిడ్డ అన్నం తినకుండా కోపం చేస్తే వెళ్ళిపోయాడు, ఎక్కడున్నాడో ఎట్లున్నాడో ఎండ కొడుతుంది, మరి బతికి ఏమైందో, ఏమైనా నీళ్ళు దొరికినాయో, అన్నం తిన్నాడో అని అదేదాన్ని అర్థం మనకు. ఆ రీతిగా అంటే తల్లిదండ్రుల ప్రాణమే గింతుంటే నిన్ను అన్ని విధాలుగా సవరించే నిన్ను సృష్టించిన నీ తండ్రికి ఎంత తలడిల్లిపోవాలి. కనుక కానీ ఆయన న్యాయమైన తీర్పు తీర్చే దేవుడు, న్యాయమైన తీర్పే తీరుస్తాడు. ఆ తీర్పు న్యాయ తీర్పే. మీకు ఒక మాట చెప్పి ముగిస్తా. ఒక ట్రైన్ వస్తూ ఉంది. అయితే అక్కడ కొద్దిగా లోయ ఉన్నది. అది పట్ట ఇరిగిపోయింది. ఇక్కడ ఒక న్యాయం చూడండి. అయితే ఆ ట్రైన్లో ఉన్న వాళ్ళు చాలా మంది బతకాలంటే ఇక్కడ ఒక తండ్రి కొడుకులు 2 ఉన్నారు. ఆ తండ్రి ఏదో ఒకటి తాడు దానికి ఏదో బలంగా కట్టి అక్కడ పైనుంచి వేసి కింద ఆ బ్రిడ్జి దగ్గర ఒకటి ఏదో లోటైతే బాగా గట్టిగా పట్టుకొని ఉన్నారు. ఈయన ఇది పట్టుకొని వీళ్ళ కొడుకు ఏం చేసిండనంటే ఆడుకుంటా పటల కాడికి పోతే ట్రైన్ వస్తాను. ఇప్పుడు ఎట్లా పట్టల మీద ఉన్నాడు. ఇప్పుడు కొడుకును ఓడగొట్టుకుంటేనేమో 100 మంది బతుకుతారు. ఇప్పుడు 100 మంది పోవాలంటేనేమో కొడుకును ఇప్పుడు ఇది విడిచిపెట్టాలి, కొడుకును కాపాడుతారు. ఇప్పుడు ఎట్లా ఏ తీర్పుకు ఉండాలి? ఇలా ఒక తీర్పు చెప్పండి. న్యాయసభ అంటే ఆలోచిస్తే అత్తది కేకేసుకుంటా కొడుకు అక్కడ రాబిడ్డా అంటే కొడుకు లేడు, పోయి పట్టల మీద ఉన్నాడు. అయితే ఏమైందంటే ఇక్కడ ఈయన ఒక తీర్పుకు ఇచ్చాడు. అనేకుల ప్రాణాలను కాపాడడానికే ఇష్టపడ్డాడు. ఒక్క ప్రాణం పోతే అనేకుల ప్రాణాలు కాపాడడం ముఖ్యమనుకొని అట్లనే గట్టిగా పట్టుకొని కళ్ళు మూసుకున్నాడు. నచ్చింది పోయింది, కొడుకు పోయింది, ప్రాణం పోయింది. ఆ రీతిగా అంటే దీనికి సూచన ఏంటంటే తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపి తన కుమారుని ప్రాణం పోయినా అనేకుల ప్రాణాలు కాపాడబడతాయని ఆ రీతిగా ఆయన తన కుమారుని ప్రాణం అప్పగించడం జరిగింది. ఆ రీతిగా అంటే ఆ తీర్పుకు అప్పగించేశాడు. ఆ పాపాన్ని తీర్పు ఏంటి? ఇదివరకు మనం చదువుకున్నాం. ఒక నరక శిక్షణ ఉంటుంది, నరక యాతన. ఆ బాధ అనుభవించాడు ప్రభువైన యేసుక్రీస్తు. యేసు ప్రభు నమ్ముకోమంటే మత మార్పులు చేస్తున్నాడు, కొట్టడం, తిట్టడం, చంపడం ఇట్లా చేస్తున్నారు. ఒక మంచిగా బతికే విధానము, పరలోకము చేర్చేటువంటి మార్గం ఏదో తెలియజెప్పడము, నీతి అంటే ఎట్లా తెలియజెప్పడము,
పాపం వలన వచ్చే జీతం మరణము కనుక దాని నుండి తప్పించుకోవడము ఒక మంచి బ్రతుకు గురించి చెబితే మత మార్పిడని పేరు పెట్టి దీన్ని ఒక ఉగ్రవాదంగా తయారు చేసి చూపెడతా ఉన్నారు. అది కాదు. అసలు ఒక న్యాయమైన తీర్పు ఉంది. ఎవరైనా పర్వాలేదు, న్యాయమైన తీర్పు ఉంది. నువ్వు ఒకవేళ పాపం చేస్తే ఆ పాపానికి ఒక శిక్ష నరకం. నువ్వు నీతిగా బతికితే దానికి న్యాయమైన తీర్పు పరలోకం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాపం వలన వచ్చే జీవితం ఏంటి? మరణం. నీతి వలన కలిగే జీవితం ఏంటిది? పరలోకం. పరలోకం. మరణం అంటే మీరు మరణించరా అని వాళ్ళని అడుగుతారు. మనం అందరం మరణించడే, కానీ దీనికి రెండో మరణం ఉన్నది. నిత్యము జీవించి ఇక్కడ మరణించిన తర్వాత నీకు మరణం లేకుండా బతికే బతుకొకటి ఉన్నది. తర్వాత చనిపోయిన తర్వాత పాపంలో ఉండి చనిపోతే ఆ నిత్యము మళ్ళీ రెండవసారి అగ్నిగుణంలో పడిన చచ్చిపోయే మరణం ఒకటి ఉన్నది. అదే తెలియజెప్పడానికి సేవకులను భూమి మీద ఏర్పాటు చేసుకొని, అయ్యా పరిస్థితి ఇది, మీరు మారుమనసు పొంది బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ ప్రత్యేకంగా జీవించి మీరు పరలోకం చేరండి, దేవుని అందు విశ్వాసం ఉంచండి అని చెప్పడం జరుగుతుంది. సరే, ప్రార్థన చేసుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభువానికి వందనాలు, స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దయగల తండ్రి, గొప్ప దేవుడా, నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. ఓలిదల రబ రబ శంకల దైవానికి స్తోత్రం. ఇదిగోనా మా ముందు అయ్యా న్యాయమైన తీర్పు ఉన్నది. న్యాయమైన తీర్పు ఉన్నది. పాపాలు మాకు ముందు నడుస్తూ ఉన్నాయి, మా వెనుక నడుస్తూ ఉన్నాయి. అయ్యా గనులను గాని అలుపులు గాని నీ ఎదుటికి న్యాయం కొరకు వచ్చినప్పుడు నీవు వారి ముఖము చూసి, వారి అధికారము చూసి, వారి గొప్పతనం చూసి వాళ్ళకేమో న్యాయంగా చెప్పడము, వీళ్ళేమో అన్యాయం అయిపోయేటట్టు చెప్పడము చేయకూడదు. ఇరుపక్షాల విషయాలు విని సరిగ్గా న్యాయం చెప్పాలని మీరు తెలియజెప్పినారు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను దేవా. మరి న్యాయమైన తీర్పు తీర్చేటప్పుడు దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అక్కడ భయము లేని వ్యక్తులుగా ఉండి దేవానికి స్తోత్రాలు. అయా పాపమును పాపముగానే చూపెట్టాలి, నీతిని నీతిగానే చూపెట్టాలి దేవా. ఈ రెండు ఎప్పుడు పొత్తు గలువై కనుక దేవా పాపానికి ఎవరు అమ్ముడు పోకూడదు నానా. అలాంటి పరిస్థితి రాకూడదని ప్రతి వారు కూడా మరి దేవుని తీర్పులోనికి వెళ్ళవలసి ఉన్నది. గనుక మరి న్యాయమైన తీర్పు ఒకటి ఉన్నది. పాపం వలన పాపం చేస్తే వచ్చే తీర్పు రెండవ మరణము. అయ్యా నీతిగా బ్రతికితే వచ్చే తీర్పు నిత్య జీవము. దేవా ఈ తీర్పులో దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నిత్య జీవాన్ని పొందుకునే వారిగానే ఉండాలని 7వ వచనం ద్వారా మేము తెలుసుకున్నాము. సత్క్రియలను ఆసక్తిగా అంటే ఓపికతో, మేలులన్నిటిని ఓపికతో చేస్తే వాళ్ళకు మహిమ ఘనత. అయా నానానికి స్తోత్రాలు. అయా నిత్య జీవమునిస్తానని చెప్పినాం. ఈ మాట ప్రకారం దీవించండి. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.